ప్రహ్లాదవరదం విష్ణుం నృసింహప్రాయితం శరణ్యం సర్వలోకానాం ఆపర్ణార్థ నివారణం. భక్తులకు మనవి, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గల నవనరసింహ స్వయంభూ క్షేత్రాలు ఒకటిగా విరాజిల్లబడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గల ప్రముఖ అంతర్వేది స్వయంభూ లక్ష్మీనరసింహ దేవస్థానం ఆలయ ప్రధాన అర్చకులు పానికపల్లి శ్రీనివాస్ కిరణ్ మాట్లాడుతున్నానండి. భక్తులకు విజ్ఞప్తి, మాఘమాసంలో రాబోయే ఫిబ్రవరి 4-2-2025 తేదీ నుండి 13-2-2020 తేదీ వరకు స్వామివారికి వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆచార్య అతిథులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నామండి. 4-2-2020 మంగళవారం రథసప్తమి సందర్భంగా సాయంకాలం విశేషార్చనల అనంతరం స్వామివారికి ముద్రగాలకన కార్యక్రమము, అనగా స్వామివారిని పెళ్లి కుమారుని గాను అమ్మవారిని పెళ్లి కుమార్తెగా చేయే కార్యక్రమం స్వీకారం చుట్టబడుతుంది. అలాగే 6-2-2025 నవమ సందర్భంగా స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమము, అనగా సకల దేవతలకు ఆహ్వానం పొంది కళ్యాణోత్సవాలకి వైకాన సాగం ప్రకారంగా సప్తాహనిక దీక్ష, అనగా 7 రోజుల పాటు అత్యంత వైభవంగా విశ్వసేన పూజ, పుణ్యహవచన, అంకురార్పణ కార్యక్రమంతో ధ్వజారోహణ కార్యక్రమంతో ఇక కళ్యాణోత్సవాలకు శ్రీకారం చుట్టబడుతుంది. అలాగే 7-2-2025 శుక్రవారం రాత్రి 12:55 మృగశిర నక్షత్రయుక్త వృశ్చిక లగ్నమందు స్వామివారి వార్షిక తిరుకల్యాణం అత్యంత వైభవంగా ఆలయ ప్రాంగణంలో బహిరంగ ప్రదేశంలో గల కళ్యాణ మండపందు లక్షలాది మంది భక్తుల సమక్షంలో నిర్వహించడానికి ఆచార్య అధికారులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నామండి. అలాగే 8-2-2025 శనివారం మధ్యాహ్నం 2:05 గ్రామంలో గల మాడవీధులలో స్వామివారికి రథోత్సవ కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరగబడుతుంది. ఈ యొక్క 2 రోజుల కార్యక్రమం సుమారుగా 3-4 లక్షల మంది భక్తులు హాజరుగాగలుగుతారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా సంసిద్ధులుగా ఉన్నారు. అలాగే 12-2-2025 బుధవారం ఉదయం 8:05 స్వామివారికి చక్ర స్నాన కార్యక్రమం సముద్రం వద్ద అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తుల సమక్షంలో జరపబడుతుంది. దీనినే అవప్రదోష కార్యక్రమం అంటారు. దీనితో స్వామివారికి వార్షిక కళ్యాణోత్సవం పరిసమాప్తం అవుతాయి. ఈ యొక్క అంతర్వేద ఆలయంలో అత్యంత అపూర్వమైన చక్ర పెరుమాళ యొక్క విగ్రహం ఇక్కడ పురాతన విగ్రహం ఇక్కడ ఉందండి. షోడశ బాహువులు, షోడశ ఆయుధాలు, అనగా 16 చేతులు 16 ఆయుధాలతో కూడినటువంటి ఈ యొక్క పురాతన చక్ర పెరుమాళ విగ్రహాన్ని భక్తులకు సరస్సు మీద ఉంచి స్వామివారి యొక్క చక్ర స్నానం అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఇక కార్యక్రమాలతో అన్నీ కూడా లక్షలాదిగా మందికి భక్తులందరూ తరలి వస్తారు. అలాగే 13-2-2025 గురువారం సాయంకాలం 6 గంటలకు స్వామివారి యొక్క ఆలయం నందు నూతనంగా నిర్మితమవుతున్న కోనేరు నందు స్వామివారి యొక్క తెప్పోత్సవం కూడా అంగరంగ వైభవంగా జరిపించడానికి ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ప్రభుత్వం సంసిద్ధులుగా ఉన్నారు. కనుక ఇక స్వామివారి యొక్క అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి యొక్క వార్షిక తిరుకల్యాణ మహోత్సవాలకు లక్షలాదిగా భక్తులందరూ కూడా అంతర్వేది క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రలు కావాల్సిందిగా ఈ యొక్క ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి. స్వస్తి.